ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు సేవకురాళ్లకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము అందరికీ తెలిసిందే. 65వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి 2021వ సంవత్సరం ఆగస్టు నెల ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభు యొక్క శిబిరములో, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో మన అందరినీ కూడా 3 సంవత్సరములు జయప్రదముగా నడిపించాడు ఈ యొక్క పాస్టర్ల కూడికను. అందును బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం, దేవునికి అంకితం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా దేవుని మహిమపడదాం. ఏ ఒక్క నెల కూడా కుంటుపడకుండా దేవుడు మనలను నడిపించిన ఆ మహోన్నత దేవునికి, ఆ పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అక్కడ ఒక మాట ఉంది, అక్కడ సంవత్సరం అనే దయ అంటే దేవుని దయ లేకుండా ఒక సంవత్సరం నుంచి వేరొక సంవత్సరానికి ప్రవేశించడం అసాధ్యం. కాబట్టి మనము కూడా 3 సంవత్సరాలు పరిపూర్ణమ చేసుకొని ఈ శిబిరములో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు మనకు తెలియజేసినప్పుడు మనము కూడా ఆ వాటినన్నీ మన హృదయాలను పదిలపరుచుకొని కొన్ని మానేము, కొన్ని సరి చేసుకున్నాము, కొన్ని నడుస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మన బ్రతుకులను మనం బాగు చేసుకుంటూ, మన బ్రతుకులలో మనం నడుస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతో మనలో కొద్దిగా మార్పు, సంఘములో ఎలా మాట్లాడాలి, సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలో ఆ సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నెల మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ అన్నిటిని కూడా మనం అనుసరించుతున్నాం. మనము ఆయన యొక్క కృపలో, ఆయన దయలో, ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతూ వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని నేను దేవుని దాసుడికి సమయాన్ని అప్పచెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనముల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన 2021వ సంవత్సరం ఆగస్టు నెల మొదలుకొని 2024 3 సంవత్సరాలు పరిపూర్ణముగా మమ్మల్ని జయప్రదముగా నడిపించావు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఏ దినము, ఏ నెల కూడా ఏ కొదువ లేకుండా ముందుగానే మా అందరికీ ప్రభా నాయన వచ్చిన నీ దాసులకు నాయన అల్పాహారం ఇవ్వటానికి సమకూర్చావు. ప్రతి ఒక్కరికి 300 రూపాయలు ఆదరించటానికి ఆ ధనాన్ని కూడా మీరే నాకు సమకూర్చారు ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ కొదువ చేయలేదయ్యా, ఏ లోటు చేయలేదయ్యా, ఏ ఇబ్బందికి నన్ను గురి చేయలేదయ్యా. మీరు నాలో ఉన్నారు తండ్రి, నన్ను నడిపించారు ప్రభా, జయప్రదంగా జరిగించారు తండ్రి. మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. మీ దయ వలనే జరిగింది అయ్యా.
మీ కరుణ కటాక్షం వలనే జరిగిందయ్యా. మీరు మాకు తోడుగా ఉండటం వలనే జరిగిందయ్యా. అయ్యా, మేము ఒంటరిగా ఉండి ఏమి చేయలేమయ్యా. నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేమయ్యా. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా చేయి బట్టి నన్ను నడిపించావు తండ్రి. నీ ప్రజలను ఆదరించటానికి ప్రభువా, నీ సంఘ కాపులను బలపరచటానికయ్యా, నీ సువార్తకులను బలపరచటానికి ప్రభువా, నా చేయి బట్టి నన్ను నడిపించావయ్యా. నన్ను బలపరిచావు తండ్రి, నీ స్తోత్రం. ఈరోజు నన్ను నిలబెట్టినందుకు నీ స్తోత్రాలయ్యా. 4వ సంవత్సరం, నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం, ఈ గడియ మొదలుకొని ప్రభువా, సంవత్సర కాలం అంతా నీ కనుదృష్టి నాపై ఉంచండి. ఈ ఒలివ ప్రార్థన శిబిరంపై ఉంచండి. ఈ శిబిరంలోకి వస్తున్నటువంటి నీ సేవకుల పైన ఉంచండి ప్రభా. వారి సంఘాల పైన ఉంచండి ప్రభా. మాకు మార్పు కావాలి. దుష్టాత్మల నుంచి మాకు మార్పు కావాలి. దుష్ట స్వభావాల నుంచి మాకు మార్పు కావాలి. మా ఆలోచనలో మార్పు కావాలి. మా నడకలలో మార్పు కావాలి. మా క్రియలలో మార్పు కావాలి ప్రభువా. అది నువ్వు దయచేస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఉన్నతమైన స్థితిలోకి నడిపించువాడానికి స్తోత్రాలు. ఘనమైన స్థితిలోనికి నడిపించువాడానికి స్తోత్రాలు ప్రభువా. గొల్యాతను హతమార్చిన ప్రభువా, నాయన దావీదుల వలె ఆత్మతో నింపబడాలి ప్రభువా. మేమందరము మీ ఆలోచనతో నింపబడాలి ప్రభువా. మీ జ్ఞానముతో నింపబడాలి ప్రభువా. ఈ దురాత్మ శక్తుల మధ్య ఆకాశంలోన అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి ఈ ప్రజలను రక్షించడానికే ఆయుధముగా నువ్వు మాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. దుష్ట స్వభావాలను జయించగల శక్తి మాకు ఇస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఈ 4వ సంవత్సరం మాకు విజయము దయచేస్తున్నందుకు మీ స్తోత్రాలు. నాయనా ప్రభా, రాజ్యము స్థాపించడానికి, కొన్ని ఆత్మలను బలపరచడానికి మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిలబెట్టండి, నీ దాస్తులమైన మమ్మల్ని నిలబెట్టండి. ఈ గుడివాడ పట్టణంలో నిలబెట్టండి. ఈ గుడివాడ ప్రజల కోసం నిలబెట్టండి. ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం నిలబెట్టండి. గ్రామంలో ఉన్న ప్రజల కోసం నిలబెట్టండి. జ్వాల వలె మండాలి ప్రభా. జ్వాల వలె ప్రభా. నాయన కాకడాల వలె మండాలి ప్రభా. ఆత్మలు ఒక్కొక్క ఆత్మ మండాలి. నీ సేవకుల ఆత్మ ప్రభా. ఒక్కొక్క ఆత్మ ప్రభా, ఒక్కొక్క సేవకుడు వెళ్తుంటే ప్రభువా నాయన, ఆ రోజు గ్రామంలో సంచరిస్తున్నప్పుడు పౌలు శీలను చూసి, వీరు దేవుని యొక్క సేవకులయ్యా, ఈ రక్షణ సువార్త ప్రకటించే వారికి వచ్చిన వారయ్యా, అయ్యా వీరు మహోన్నతులైన దేవుని యొక్క బిడ్డలయ్యా అని చెప్పి నాయన ఆ యొక్క ప్రభువా దెయ్యము పలికింది. నాయన ఆ ప్రకారం నీ బిడ్డలందరూ వెళ్తుంటే అపవిత్రాత్మలు పారిపోవాలి, కేకలు వేయాలి దెయ్యాలు. నాయన అట్టి ఆత్మవర్షము కుమ్మరించబడాలి ఈ శిబిరములో. అట్టి ఆత్మని అందరూ పొందుకోవాలి ప్రభువా. అట్టి కృప దయచేయండి. నీ దాసుని సేవకుని మాటలు ఆలకించండి. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి. నువ్వు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చండి. నీ ప్రణాళికను నెరవేర్చండి. నీ సంకల్పాన్ని నెరవేర్చండి. నువ్వు నెరవేరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. నువ్వు నెరవేరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసన్నిధిలో చేర్చుకోండి ప్రభా. ఇదిగో నీ దాసుడు ప్రభా, నాయన కృపానంద బాబు గారు నీ పక్షాన నిలబడబోతుండగా ఆయన మీ సిలువ చాటును మరుగుపరుచుకో. ఆయన నోటిని బోరుగా వాడుకొని నాయన కూడి వచ్చినటువంటి నీ అభిషక్తులతో పరిశుద్ధాత్మ దేవా, తండ్రి అయిన దేవా, మీరు సుటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సిలువ చాటున మీ దాసును మరుగుపరుచుకోమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు కృపానంద బాబుని గారిని ఇప్పటిదాకా నిలబెట్టుకొని కొన్ని మాటలు మాట్లాడారు. కృపానంద బాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనము గమనించితే ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే, సర్వశక్తి గల దేవుడు కొత్తగా తయారు చేసి బోధకుడిని పంపిస్తే ఎలా మాట్లాడతాడో
దేవుని ఆత్మను నింపబడిన వాడై ఆ ప్రకారము అనిపించింది నాకైతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఆయన నిలబెట్టుకొని మాట్లాడాడు, చక్కగా మాటలు మాట్లాడాడు. కానీ మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైన మాట అని నేను భావిస్తున్నాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కూడా దేవుడు 2 మాటలు నీకు నేను చెప్పేసి ముగించేస్తా. దేవుడు నేను 2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్టంట్ వేసిన తర్వాత బయటకు వస్తున్నాను. ఒక గంట తర్వాత బయటకు వస్తాననగా నాకు ఒక స్వరమైన పడుతుంది మంచం దగ్గర హాస్పిటల్లో, ఆయుష్ హాస్పిటల్లో విజయవాడ. ఏంటి ఆ మాటలు అంటే, నువ్వు వెళ్తున్నావుగా పాస్టల్ కూడికి పెట్టమన్నాడు. ఏంటంట, పాస్టల్లా కూడికి పెట్టమని. ఈ పాస్టల్లో కూడికి పెట్టమని చెప్పేది ఎవరు? దేవుడే, అవునా లేదా? నా దగ్గర ఇంకెవరు లేరు మంచం దగ్గర, నేను ఒక్కడిని మంచం మీద ఉన్నా. నిన్నే ప్రభువా పాస్టల్ కూడికి పెట్టాలన్నా, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు, వచ్చిన వాళ్ళకు. ఊరికే కాదు, వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్ళరు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. ఇంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది, నేను పెట్టలేనయ్యా అన్న. మౌనం అయిపోయాడు. కారు వచ్చింది, కారు దగ్గరికి వెళ్ళాను, కారు ఎక్కాను, కూర్చున్నా కారులో. అంటున్నాడు, నేను చెప్పింది గుర్తుందా? పాస్టర్లను పిలువు, పాస్టర్ల కూడికి పెట్టు అన్నాడు. డబ్బులు అయ్యగారు అంట, నేను డబ్బులు ఇవ్వంట. అట్లా మాకు మాటలు జరిగాయి. ఇంటికి వచ్చాను. ఒక నెల పోయిన తర్వాత పాస్టర్ల కూడికి పెట్టవా అన్నాడు. డబ్బులు ఇవ్వు, నేను పెడతానన్నా. డబ్బులు నా దగ్గర ఎక్కడి, డబ్బులు ఇస్తే పెడతా అని చెప్పేసి నేను మాట్లాడా. సరే, ఈయన వెళ్ళిపోయి మా అమ్మాయి హృదయానికి వెళ్ళాడు హైదరాబాద్లో, మా పాప హృదయాన్ని. మా పాప హృదయంకి వెళ్ళి, అప్పుడు కరోనా ఫస్ట్ సారి కాకుండా 2సారి వచ్చినప్పుడు, అప్పుడు నేను కొంతమంది పాస్టర్లను ఇంటి దగ్గరికి పిలిపించి నేను తలా ఒక 500 ఇచ్చి పంపించే, ఒక 10 మంది దాకా. ఆ వార్త అమ్మాయికి తెలిసింది. ఆ అమ్మాయి ఏమన్నదంటే, డాడీ నేను ఒక 5,000 పంపిస్తున్నాను, నీకు అనుకూలమైనటువంటి పాస్టర్లకు, నీకు సహాయం చేసే పాస్టర్లకి వాళ్ళకు కూడా తల ఒక 500 ఇవ్వనా డాడీ అని చెప్పి పంపించింది. డబ్బులు ఒక 5,000 రూపాయలు. సరే, డబ్బులు వచ్చినాయి కదా, ఎవరిని పిలవాలని ఆలోచన చేస్తున్నా. అప్పుడు అంటాడు పక్కన నిల్చొని, డబ్బులు లేవన్నాగా, డబ్బులు వచ్చినాయిగా, పెట్టు కూడిగా అన్నాడు. అప్పుడు నాకు వెలిగింది బలుపు. ఓహో, ఇది నువ్వు చేసిందేనా అనుకున్నా. దేవానికి స్తోత్రం. అప్పుడు నేను ఒక సహోదరుని పిలిచి, పాస్టర్ గారిని, అయ్యా దేవుడు ఇట్లా పెట్టమంటున్నాడు, మళ్ళీ నా దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి, ఎంతమందికి పిలిచి పెట్టవచ్చు అన్న. 400 ఇవ్వు, టిఫిన్ పెట్టించు అన్నాడు. కాదులే నాన్న, ఒక 15 మంది కన్నా మేము పెట్టకపోతే బాగుంటుంది కదా, సంఘ కాపాలను సువార్తకులను ఒక 15 మందిని పిలుచు, వాళ్ళకు తలాకు 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు టిఫిన్ పెట్టి పంపిద్దాం, 12:30 కల్లా ముగిచ్చేద్దాం నాన్న అన్న. సరే, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి పిలిచాడు. స్టార్ట్ అయింది కార్యక్రమం. 2021 ఆగస్టు నెల. దేవుని మహాకృపను బట్టి మా అమ్మాయి ఒక 10 నెలలు పంపింది. ఏం పంపింది? 10 నెలలు పంపింది. తర్వాత పంపగా ఎగ్గొట్టేసింది. ప్రైజ్ లార్డ్. ఈ తర్వాత ఎవరు నడపాలి? ఇరికి ఇచ్చాడా లేదా నన్ను? ఇక నేను అన్నాను, ఇది అన్యాయం కదా ప్రభువా, డబ్బులు వచ్చినాయి కదా, పెట్టుమన్నా పెట్టాను, ఒక పక్కన ప్రవచన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఒక పక్క భోజనాలు జరగాలి, అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ప్రభువా అంటే, అప్పుడు స్పాన్సర్స్ 500, 300, 1000 రూపాయల స్పాన్సర్స్ బయలుదేరారు. చప్పటి కూడా దేవుని మహిమపరచండి, దేవుని నామానికి మహిమ.
అప్పుడు అనుకున్న దేవానికి స్తోత్రం అనుకున్నా. అప్పుడు నేను మళ్ళీ నిబ్బరపన్నాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను అదే స్వీకరించాను. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదవండి. భోజనమునకు ఏమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని మా శిష్యులు చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టుడి అని నేను. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట నాతో మాట్లాడారు లేదా? అక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు, గ్రామాలలో పొద్దుపోయింది, వాళ్ళు వెళ్ళి భోజనం తెచ్చుకుంటే వాళ్ళని పంపించు ప్రభువా అని వీళ్ళు అంటాం ఏంటి? శిష్యులు వాళ్ళకి భోజనం నువ్వు మీరే పెట్టమని ఈయన అంటాం ఏంటి? నన్ను కూడా అట్టనే అన్నాడు కదా, పాస్టర్ల గుడికి పెట్టమని. ఈజీగా చెప్పేస్తాడు. ఏంటంటే ఈజీగా చెప్పేస్తాడు, ఒక్క మాటలో చెప్పేస్తాడు, ఇక ఎక్కువ మాట్లాడు. వాళ్ళు బిత్తరపోయారు. వాళ్ళు బిత్తరపోయి మేము భోజనం పెట్టాలనా? తెలుసా ఏమవుతుందో? చదువమ్మా. 200 దేనారాలము కలిగినటువంటి రొట్టెలు, అంటే ఇంచుమించు 200 దేనాల సొమ్ము పెడితే కానీ ఆ రొట్టెలు రావు. ఆ రొట్టెలు వచ్చే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండదు. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? అన్ని రొట్టెలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? భలే చెప్తున్నావు లే ప్రభువా అన్నారంట. ప్రైజ్ ది లార్డ్. నేను అదే మాట అన్నాగా, నేను అదే మాటగా అవునా లేదా? కాకపోతే ఒక్క విషయము నాకు తెలియదు, ఆ శిష్యులకు అంతకన్నా తెలియదు. ఎందుకంటే ఆయన మహిమ తెలియక, ఆయన ప్రణాళిక తెలియక మేము చేసిన పొరపాట్లు. ముందుగా మాట్లాడతాం, నేను చేయలేను అంటాం, నాత కాదు అని అంటాము. ఈ రోజులలో మాట్లాడే మాట్లాడి తప్పు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అదే రోజు అదే సమయంలో ప్రభా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీ సహాయం ద్వారా మేము చేయగలమని అంటే మేము చేయగలమని. కాబట్టి ఈరోజు కూడా మనం అనకూడదు అనేది నేను అర్థమైంది. నాకు అర్థమైంది మాట ఏంటంటే మనము అనకూడదు, దేవుడు ప్రణాళికకు అడ్డుపడకూడదు, దేవుని యొక్క సంకల్పానికి అడ్డుపడకూడదు. ఆయన సంకల్పాన్ని ఆయన బాగా చేసుకోగల సమర్థుడు అనేది సత్యం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు జరిగించింది ఆయనే. ఆయన డబ్బు సమకూర్చుకుండా వచ్చాడు. మీకన్నా ఎప్పుడన్నా ఎవరికైనా ఒక 100 రూపాయలు తక్కువ చేశానా? ఎప్పుడైనా టిఫిన్ పెట్టకుండా పంపించానా? మరి ఇవన్నీ కూడా ఆయనే కదా చేసింది, ఆయనే కదా నాకు ఇవ్వటం వలన మీకు ఇచ్చింది నేను. కాబట్టి ఈ ప్రణాళిక, ఈ సంకల్పము ఆయన చేయగలడని తెలిసిన తర్వాత అలా అంటాం పొరపాటు. అప్పుడు నాకు తెలియదు కనుక నేను ఆ మాట అనగలిగాను అని నేను ఇప్పుడు బాధపడుతున్నా. అదే శిష్యులు కూడా అదే మాట అన్నారు. ఏంటి ఇంత జనానికి మేము రొట్టెలు తెచ్చి పెట్టాలనా? ఈ రొట్టెలు కొనాలంటే 200 దేనారాల సొమ్ము మాకు కావాలి. ఆ సొమ్ము తీసుకొని ఈ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళిన కానీ అన్ని రొట్టెలు ఇప్పుడు ఉంటాయా ఈ సమయంలో అని మాట్లాడారు. ఇది నేను మొట్టమొదటిగా దేవునితో మాట్లాడిన మాట. డబ్బు కావాలి, వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వటానికి కావాలని. రెండో మాట ఏం మాట్లాడాను తెలుసా? అయ్యా పాస్టర్లకు నేను వాక్యం చెప్పాలనా? ఏంటంటే పాస్టర్లకు నేను వాక్యం చెప్పాలనా? వాళ్ళు కాలేజీలో చదువుకున్న వాళ్ళు, పాస్టర్ చేతి కింద నలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు. నేనే అనుభవం కలిగాను, నేనే పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నేనేం చెప్పగలను? నేను వాస్తవంగా ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళా, ఏ పాస్టర్ నాకు, ఏ సంఘము నాకు లేదు. ఆనాడు సంఘంలో నేను ఏ సంఘంలో నేను సభ్యునిగాను, ఈనాడు నాకు ఈ సంఘము లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పాస్టర్ చేతి కింద నేను పనిచేసినని కాదు, ఏ పాస్టర్ నాకు నేర్పించిన వాళ్ళు లేరు మాటలు వాక్యం చెప్పడానికి. కానీ స్టార్టింగ్ నుంచి నేను సువార్త ప్రకటించడం మటుకు వాస్తవం ప్రకటిస్తూనే వచ్చాను.
వాళ్ళకి నేను చెప్పగలనయ్యా, నాత కాదు, నేను చెప్పలేను వాళ్ళకి. పాస్టర్ల కోడికి అంటే సామాన్యమా? డబ్బులు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వాక్యం చెప్పాలంటే వాళ్ళు ఒక్కొక్కరు నా తాట తీస్తారు. కాలేజీలో చదివిన వాళ్ళు, ఎంటీసీహెచ్ చేసిన వాళ్ళు, పాస్టర్ల కింద నలిగిన వాళ్ళు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడాను, నాతో కాదయ్యా, నేను చెప్పలేనని. యెరెమీయా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. యెహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడము. నీటుగా చెప్పాడు, అవునా లేదా? చక్కగా చెప్పాడు. తర్వాత ఈ వాక్యాన్ని గుర్తు చేసి చదువుకో అన్నాడు నన్ను. నేను చదువుకున్నాను. చెప్తలే అన్నా, నిలబడతలే అన్నా, ప్రైజ్ లార్డ్. నువ్వు చెప్పింది చెప్తలే అన్నా, ప్రైజ్ లార్డ్. ఎందుకని చెప్తానంటే, అంతకుముందు 4-5 వచనాలు అంటాడు, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను నీ తల్లి గర్భంలో ఉండక మునిపే, నీ తల్లి గర్భం నుంచి వచ్చేంత వరకు నిన్ను ప్రవర్తగా నేను ప్రతిష్ఠించుకున్నాను. అంటే ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కూడా చాలామంది అనుకుంటాము మన ఇష్టప్రకారము వచ్చి మన ఇష్టప్రకారము నేర్చుకొని దేవుని పనిలో కొనసాగవచ్చు అని. వాళ్ళ పరిచర్య ఎలాగైనా ఉంటుంది, అది సొంత పరిచర్యగానే తెలుస్తుంటుంది, సొంత మాటలని తెలుస్తుంటుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవునితో నడుస్తున్నవారు, దేవుని ప్రణాళిక నడుస్తున్నవారు, వాళ్ళ మాట తీరు వేరే ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక వేరే ఉంటుంది, వాళ్ళ నడక ప్రవర్తన వేరే ఉంటుంది. మనం ఇట్టాగే గమనించవచ్చు, గ్రహించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట అన్నాను, అయ్యా వాళ్ళు ఏదైనా ప్రశ్న ఇచ్చే చెప్పలేనటువంటి స్థితి కలిగిన వాడిని కదా నేను. మళ్ళీ వాళ్ళు నన్ను సామాన్యంగా నా మాట వింటారా వచ్చి కూర్చొని అని నేను ఆయన మళ్ళీ అడిగాను. చూడు, మా ఇద్దరికి జరిగిన సంభాషణ మీరు వినండి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా నడిచానంటే, మా ఇద్దరి సంభాషణ చాలా ఉంటాయి మధ్య మధ్యలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనం తీయండి. ఆయన అక్కడ అననీయ అంటాడు, ప్రభువా ఈ మనుష్యుడు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసెను, అతని గూర్చి నీ నామమును బట్టి ప్రార్థన చేయువారి అందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారము పొందుకొని వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ అని అన్నాడు. అన్నని కూడా అన్నాడు కదా, అమ్మో నన్ను ఆ వాని దగ్గరికి వెళ్ళమంటావేంటి, పౌలు దగ్గరికి వెళ్ళి పౌలుని ఎతకమంటావేంటి, వాని తల మీద చెయ్యమంటావేంటి, వాని గురించి ప్రార్థన చేయమంటావేంటి, వాడు పరిశుద్ధులకు ఎంత కీడు చేశాడో యెరూషలేములో నేను చక్కగా విన్నాను చాలామందితో. ఇప్పుడు కూడా దమస్కాకు వచ్చేటప్పుడు అధికారుల చేత పత్రం తీసుకుని వచ్చాడు మా బోటోళ్ళు అందరిని బంధించడానికి. భలే చెప్తున్నావు ప్రభువా, పోయి వాని దగ్గరికి వెళ్ళమంటున్నావు, సింహాని దగ్గరికి ఏంటి మేకపిల్ల వెళ్ళినట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు అంటాడు 15వ వచనములో ఒక చక్కటి మాట అంటాడు, చెడు అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఆయన సాధనముగా వాడబడుతున్న వారమై ఉన్నాం. ఇది సత్యం. ఆయన ప్రణాళిక లేకపోతే, ఆయన సాధనముగా వాడబడకపోతే మనం ఈ తెల్లటి వస్త్రాలు ధరించుకునే వారేమో కాదు, ఆయన నామములో ఈ పరిశుద్ధ గ్రంథం చాతపుచ్చుకొని వచ్చేవారం అంతకన్నా కాదు, ఇక్కడ కూర్చొని ఈ మాటలు వినేవారం అంతకన్నా కాదు. అంటే ఒక మాట మటుకు నేను చెప్తాను, ఆయన సాధనముగా వాడుకున్నాడు,
అనేక మందిని మార్పు చెందటానికి పాత్రగా వాడుకున్నాడు. సౌలును పౌలుగా మార్చి ఈరోజు నీ ద్వారా ఈ గుడివాడ పట్టణములోను చుట్టుపల్లె గ్రామాలలో అనేక మంది ప్రజలకు చక్కటి త్రోవలో నడిపించటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత కలిగిన బిడ్డలుగా మార్చటానికి నిన్ను ఎన్నుకున్నాడేమో, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. నా ప్రియ సహోదరి సహోదరా, గమనించమని దేవుని పెట్ట మనవి చేస్తూ ఉన్నాను. వారు ఎంతటి చెడ్డవారైనా సరే వారిని పెళ్లిలాగా చేయగలిగిన వాడు, మన చేతికి తీసుకురాగలిగిన వాడు, శక్తివంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్టుకో దేవుని మయపరచండి. వాడు రాజు కావచ్చు, అధికారి కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు మనల్ని గౌరవించక తప్పదు. ఎందుకంటే రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన దేవుని యొక్క సేవకులము గనక మన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యగారు అంట మానరు. అంతేనా? ఎవరైనా ఇంకా ఏదైనా మాట్లాడతారా? ఎవరైనా అధికారులు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా దేవుని సేవకుడు, దేవుని పాస్టర్ గారు అని చెప్పగానే అయ్యగారు చెప్పండి అంటాడా? ఏమయ్యా చెప్పు అంటాడా? అయ్యగారు అనే మాట మాట్లాడు. ఏంటాడా? పాస్టర్ గారు అనే మాట మాట్లాడతాడు. అంటే ఈ విలువ ఎవరిచ్చారు? దేవుడుకు మనకి ఇచ్చాడా లేదా? కాబట్టి మనమును ఒక సాధనముగా వాడుకుంటున్నాడు దేవుడు. ఆ సాధనముగా వాడుకునే దేవుడిని మనం కలిగి ఉన్నాము గనక అంటాడు, వారు నా సాధనముగా వాడబడతాడని. ఎవరి ముందు అంటున్నాడు? అన్యజనుల ముందును, రాజుల ముందును, అధికారుల ముందును, ఇజ్రాయేలుల ముందు నా సాధనముగా వాడబడతాడు. అంటే లెక్క చేశాడా పౌలు గారు లెక్క చేశాడా రాజులను సైతము? నేను చెప్పేది ఏమన్నాడు? ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ శిక్ష విధిస్తే విధించుకోండి, కానీ ముందు నేను చెప్పేది, నాకు అవకాశం ఏమండి నేను మాట్లాడటానికి అన్నాడా లేదా? అది దేవుని సాధనం అంటే. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలకించండి ఈరోజు, ఆలకించండి ఈరోజు. మనమందరి దేవుడు ఏర్పరచు. ఈ విషయం మర్చిపోకండి. ఈ 2024 సంవత్సరం 4వ సంవత్సరంలో ప్రారంభించిన నీవు నేను అద్భుతమైన సాధనంగా వాడబడాలి. అందరి ఎదుట మనము తల ఎత్తుకొని నిలబడాలి. మన ప్రభువును మనము ప్రకటించే వారిగా కాకుండా ఆయన నామమున ఆకాశం వైపు ఎత్తి చూపగలిగిన సాధనముగా వాడబడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. 3 సంవత్సరాలు మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. 4వ సంవత్సరం ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నాయన 3 సంవత్సరాల కన్నా 4వ సంవత్సరంలో మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు మీ స్తోత్రాలు. మమ్మల్ని దీవించబోతున్నందుకు మీ స్తోత్రాలు. ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. నా నోటి నుంచి వచ్చినటువంటి మాట ఫలించునుగాక. నజరేయుడైన యేసు నామములో ఫలించునుగాక. ఇంకా విస్తారమైన ప్రజలు వచ్చునుగాక. ఇంకా విస్తారమైన సువార్త ప్రకటించబడునుగాక. ఇంకా విస్తారమైన రక్షణ కలుగునుగాక. అనేక మందికి మారు మనసు కలుగునుగాక. అనేక మంది నడకలు మార్చుకోనుగాక. అనేక మంది ఆలోచనలు మార్చబడునుగాక. అనేక మంది తలంపులు మార్చబడునుగాక. అనేక సంఘాలు దీవించబడునుగాక. కార్యములు చేయుచున్నందుకు నీకు స్తోత్రాలు. కార్యములు చేయబడానికి స్తోత్రాలు. నా ప్రార్థన ఆలకించిన వాడానికి స్తోత్రాలు. ఈ చిన్ని ప్రార్థన విపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చు, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం అనేది మాకు దయచేయండి. మా ఎలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. శోధన లేక దృష్టిని తొలగించు,
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలము ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ యొక్క సేవకులకును సేవకురాళ్లకును సకల పరిశుద్ధులకును నాయన ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో నడిపించి వారిని రాజ్య వారసులుగా కావడానికి ఈ భూమి మీద స్థిరపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారికి తోడై ఉండినావు. ఈ సంఘములో ఉన్నటువంటి అలాగే ప్రభా సంఘ కాపరులకును నాయన సువార్తకులకు మీరు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు